అందరికీ నమస్తే. రైతు భరోసా అని స్టార్ట్ చేసి కరెక్ట్గా నెల అయింది, 1 మంత్. ఒకవేళ రోజుకు 1 ఎకరా ఇచ్చిందంటే ఇప్పటికీ 30 ఎకరాలకు అయిపోయేది. 30 ఎకరాల లోపు వాళ్ళందరికీ అయిపోయేది. ప్రభుత్వం చెప్పింది ఏంది, 4 విడతలు ఇచ్చింది ఇప్పటికీ. ఫస్ట్ జనవరి 26 నాడు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు రైతు భరోసా. ఇలా ఆదివారం రాదు, రేపు వస్తుందని చెప్పారు. ఇక అందరూ అనుకున్నారు 27 తారీఖు నాడు అందరికీ పటా పడిపోతుంది, ఆయన మొదలే టకా అన్నాడు కాబట్టి వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే పైలట్ విలేజెస్ అని తీసారు. మళ్ళీ మండలానికి ఒక్క ఊరు, ఆ ఊరిలో కొన్ని ఊర్లకేమో ఆ ఊర్లో ఉన్న అందరికి వచ్చింది, కొన్ని ఊర్లలో మళ్ళీ ఒక పాయింట్ దగ్గర ఆపినారు. 3 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు కొన్ని ఊర్లలో ఆగింది. తర్వాత 1 ఎకరా అన్నారు, 2 ఎకరాలు అన్నారు, లాస్ట్కు 3 ఎకరాల దాకా తీసుకొచ్చి ఆపేసిండ్రు. 3 ఎకరాల దాకా తీసుకొచ్చి ఆపేసి 15 రోజులు అయింది. ఈ 3 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా రాని వాళ్ళు. మళ్ళీ అదొకటి ఉంది గొడవ. 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఇంకా చెప్పులు అరుగుతూనే ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులలో ఏమో మాకు పైసలు వస్తే ఇస్తాం, మాకు రాంది మేమేం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమో ప్రాసెసింగ్లో ఉంది అని చెప్తున్నారు, మేము పంపించినాం డాటా ప్రాసెసింగ్లో ఉందని చెప్తున్నారు. 3 ఎకరాల వరకు మొత్తం చేస్తే మరి ఆ రైతులు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తర్వాత ఇంకా రైతు భరోసా మిగతాది ఎప్పుడు వస్తుంది మరి? 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు వీళ్ళేం లిమిట్ పెట్టలే, వీళ్ళు కూడా 100 ఎకరాలు కూడా ఇస్తామని చెప్పారు కదా. అంటే ఇదంతా అయిపోయే వరకు యాక్చువల్ వీళ్ళు పెట్టుకున్న డెడ్ లైను మార్చి 31 డెడ్ లైన్ అని పెట్టుకున్నారు. మార్చి 31 లోపు ఇస్తామని చెప్పారు. మార్చి 31 లోపు డెడ్ లైన్ అంటే ఆల్రెడీ ఫిబ్రవరి వస్తుంది, మార్చ్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఈ 25, 26 ఈ డేట్లలో కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. ఎందుకంటే ఖజానా జీరో. యాక్చువల్గా రైతుల కోసమే, రైతు భరోసా కోసమే మేము భూమి కుదబెట్టినాం, 10,000 కోట్లు తీసుకొచ్చినామని చెప్పారు కదా. 400 ఎకరాలు కాజాపేట ఆ ఏరియాలో, కొండాపూర్ ఏరియాలో ఆ పైసలు కనుక ఉండింటే ఖచ్చితంగా ఇప్పటికీ అందరికి వచ్చేది. రైతుల పేరు మీద తీసుకొచ్చిన అప్పే, అది రైతుల కోసమే తీసుకొచ్చిన అప్పు. అది మాయం చేసిర్రు. మాయం చేసి ఇప్పుడు అప్పు కోసం చూస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అర్జెంటుగా వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మంత్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా జనవరి 26 నాడు ఇచ్చినప్పుడు ఏం చెప్పిర్రు, జనవరి 26 అంటే 27 నాడు ఇచ్చినారు ఆ ఊర్లలో. ఇచ్చినప్పుడు ఏమైందంటే శాలరీస్ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు శాలరీస్ టైం ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ అడ్జస్ట్ చేయాలి, తర్వాత పెన్షన్స్ అడ్జస్ట్ చేయాలి. ఇక 2,000 రూపాయల పెన్షన్లు ఉన్నాయి కదా, 2,000 రూపాయల పెన్షన్స్ ఇప్పటిదాకా ఇవ్వాలి, ఈ మంతు ఇప్పుడు ఇవ్వాలి. ఆల్రెడీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా, మొత్తం దివాలా కొట్టున్నది. దివాలా రావాల్సిన డబ్బులు రాలేదు. అప్పు పెరిగిపోయింది, 1,50,000 కోట్ల అప్పు నిండిపోయింది. చేయాల్సిన అప్పు కన్నా ఎక్కువ అప్పు చేసిర్రంట. నా దగ్గర ఒక లెక్క ఉంది, వీళ్ళు ఎంత అప్పు చేస్తుండ్రు ఏందని. చేయాల్సిన అప్పు కన్నా ఎక్కువ అప్పు చేసిండ్రు, రావాల్సిన డబ్బుల కన్నా తక్కువ డబ్బులు వచ్చినాయి. అట్లా గవర్నమెంట్ ఖజానా బొక్కబడ్డది. ఇంతకుముందు అన్నట్టు ఖాళీ కుండలు కూడా లేకుండా అయిపోయినాయి. లాస్ట్కి ఖాళీ కుండలను కూడా చూసుకోనికి అవి కూడా లేవు. ఏంది విషయం అంటే ఇంకా మొత్తం అప్పులే. అప్పు ఎంత అయిందంటే 118% అంట. అంటే నాకు 10,000 రూపాయలు మాత్రమే అప్పు చేసే స్తోమత ఉంటే దాన్ని మించి చేసిన ఇంకొక 18%, 10,000 కాదు ఇంకొక 1,800 కలిపి చేసిన. చేయాల్సిన అప్పు కానీ ఎక్కువైపోయింది, తీర్చలేని తప్ప అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకా నెల ఉంది, ఇంకా మార్చి బతకాలి. మళ్ళా ఈ ఫిబ్రవరి జీతాలని ఇప్పుడు ఇవ్వాలి. అంతా కటకట ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ నాశనం అయిపోయింది, కర్ణాటక పోయింది, దొబ్బింది. నెక్స్ట్ టు తెలంగాణ ప్రస్తుతం ఆ సిచ్యువేషన్కి వచ్చేసినాం, ఎడ్జ్కి వచ్చినాం. ఇంకా బాయిల దుంకుడే మిగిలింది. అట్లే అయిపోయింది, అన్నీ అయిపోయి. ఏమైంది, స్టాంపులు రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. 11,699 కోట్లు రావాల్సి ఉంటే 5,800 సగానికి పడిపోయింది. రియల్ ఎస్టేట్ సగం పడిపోయింది. తర్వాత రిజిస్ట్రేషన్లు 31% వచ్చినాయి. 100 రూపాయలు వస్తాయి అనుకున్నారు, 31% వచ్చినాయి. ఇక మొత్తం ఆర్థిక సంపద 13,000 కోట్ల రూపాయలు తగ్గినాయి. 13,000 కోట్లు అంటే ఏంది, ఒక నెల మొత్తం గడుస్తుంది తెలంగాణ, అంత పడిపోయింది. అట్లా వీళ్ళ చేతగాంతనంతో మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా దిగజారింది. అప్పులు రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా ఏదో అన్నారు, ఏమన్నారు, నేను 70,000 కోట్లు అప్పే కట్టి అన్నాడు. తప్పు, అది ఆర్బీఐ చెప్పింది చాలా తక్కువ కట్టిరు. 20,000 కోట్లు కట్టినరు, రేపు మార్చి వేస్తే 22,000 కోట్లు అవుతుంది అంతే.
అయితే సరే ఆ అప్పులకి ఇప్పులు బయట పెడితే ఇప్పుడు ఈ రైతు భరోసా స్కీమ్ ఉందా లేదా? అసలు రైతు భరోసా స్కీమ్ డబ్బులు లేవు. ఇప్పుడు ఫిబ్రవరి జీతాలు ఆ అడ్జస్ట్మెంట్స్ కోసమే మళ్ళీ ఫిబ్రవరి 10-12 తారీఖు దాకా అదే పని ఉంటుంది. పెన్షన్లు అవి ఇవి రకరకాల స్కీములు, మెయింటెనెన్స్లు, ఇక 1,00,000 ఖర్చులు అంతా కూడా ఈఎంఐలు అంతా కూడా ఫిబ్రవరి 12 దాకా ఉంటుంది. ఫిబ్రవరి 12 దాకా ఉంటే ఇంకా మిగిలేదు ఎంత ఉంటుంది? ఇంక అవతల ఇంకా 10 రోజులు మిగులుతుంది, 20 రోజులు మిగులుతుంది. అసలు అందుకే అంటున్నా, రైతు భరోసా స్కీమ్ ఉందా లేదా? ఎత్తేసినరా? ఉన్నట్ట లేనట్ట? ఇస్తారా ఇయ్యరా? ఇప్పటికి 3 ఎకరాలు ఇచ్చిర్రంటే మీరు కనీసం చిన్న రైతులు ఒక 10 ఎకరాల దాకా వేసుకుందాం, 10 ఎకరాల రైతు అనుకుందాం. 10 ఎకరాల రైతు వేయాలంటే కూడా మీరు వరుసగా ఇస్తే 10 రోజులు పడుతుంది. మీరు వరుసగా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికి ఓన్లీ ఈ నెల మొత్తంలో చూస్తే 4 విడతలు ఇచ్చిండ్రు, కేవలం 3 ఎకరాల వరకే అయింది. ఇంకొక 4 విడతలు ఇస్తే 7 ఎకరాల దాకా అవుతుంది. మళ్ళీ దీనిలో కానోళ్ళు చాలామంది ఉన్నారు. మీరు రేపు ఇస్తే 7 ఎకరాల లోపు కానోళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ వాళ్ళకు పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇప్పుడు రానోళ్ళకు ఇంకా రానట్టేనా, లేకపోతే వస్తుందా? రానోళ్ళు ఏడు పోవాలి, ఎవరిని కలవాలి, ఎవరిని అడగాలి? ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. తుమ్మల నాగేశ్వరరావు ఎంతసేపటికి ఆయిల్ ఫామ్ల గురించి, చింతగింజల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రైతు భరోసా గురించి మాట్లాడతలేడు. మినిస్టర్లు ఎవ్వరు రైతు భరోసా గురించి మాట్లాడతలేరు. మొన్నటిదాకా అందరూ అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పొద్దుగాలు లేస్తే ఇయ్యాలు వస్తుంది, రేపు వస్తుంది, సంక్రాంతి, అమాస, పున్నం అని అన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. ఇప్పుడు రైతు భరోసా స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్లేసుల్లో ఆల్రెడీ పొట్టకొచ్చింది వరి. ప్లస్ ఇప్పుడు కూలీల అవసరం ఉంటుంది, తర్వాత యూరియా అవసరం ఉంటుంది. ఇప్పుడు డబ్బులు అవసరం, ఇప్పుడే అవసరం రైతులకు. మళ్ళీ రైతులు ₹3 ఇంట్రెస్ట్కి బయట తెచ్చుకుంటున్నారు. ఇంకా మీరు రైతు భరోసా ఇచ్చే లాభం తర్వాత ఎప్పుడో అంత అయిపోయినాక, అమాస అయిపోయినాక మీరు ఏం లాభం? ఇప్పుడు ఇస్తేనే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. లేకపోతే ₹3 ఇంట్రెస్ట్కు వాళ్ళు పండించిన పంటకు, వాళ్ళు తెచ్చిన అప్పుకు దానికి సరిపోతుంది. ఇప్పటికే 460 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు అప్పులతో. 460 మంది. రకరకాల ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంట్లో పిల్లలకు పెళ్లి చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, పంటలు లేకపోతే బోనస్ ఇవ్వలేదు. ఇంకా అదొకటి ఉంది. మళ్ళీ బోనస్ ₹500 బోనస్ కూడా సగానికి సగం ఇవ్వలేదు, 50% ఇవ్వలేదు. బోనస్ రాని రైతులు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. బోనస్ కాలేదు, రుణమాఫీ కాలేదు, సగం సగం. రైతు భరోసా సగం సగం. రానోళ్ళకు రాలేదు, వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఇస్తారో ఎవరో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ ప్రభుత్వంలో అసలు చర్చ లేకపోయేసరికి, అసలు బ్యాంకులతో సమాధానం లేకపోయేసరికి, అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా అసలు పొందనలేని సమాధానాలు ఉండడంతో ఈ స్కీమ్ ఉన్నట్ట లేనట్ట, లేకపోతే సంవత్సరం పొడుగున ఇస్తారా ఈ స్కీమ్? మొత్తం సంవత్సరం పొడుగున ఇట్లే మెల్లమెల్లగా అప్పుడొకటి, నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు రేషన్ బియ్యం ఇచ్చినట్టు ఇస్తారా? ఏమి ఇస్తారో అర్థమవుతలేదు. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఎవ్రీ మంత్ ఎండింగ్ వస్తుంది, మంత్ స్టార్టింగ్ వస్తుంది, ఎప్పుడప్పుడు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రైతు భరోసా కోసమే తీసిపెట్టిన పైసలు ఎడిపోయినాయి. రైతు భరోసా కోసం అడ్జస్ట్మెంట్ ఎందుకు ఆగిపోయింది? వేరే కాంట్రాక్టర్ల కోసం అయితేనేమో డబ్బులు ఉన్నాయి, కాంట్రాక్టర్ల కోసం అప్పులు తీసుకొని ఇస్తున్నారు, కాంట్రాక్టర్లకు డబ్బులు అడ్జస్ట్ చేసి ఇస్తున్నారు. పెన్షన్లు ఆపి, ముసలిళ్ళకి ఇచ్చే ₹2,000 పెన్షన్లు ఆపి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. మళ్ళీ రైతులకు ఎందుకు ఇస్తలేరు? రైతు భరోసా ఎందుకు వస్తలేదు? రైతులకు ఎవరు సమాధానం చెప్పాలి? ఊళ్ళో రచ్చబండల మీద కూర్చున్న రైతులందరూ కూడా ఆ విషయాన్ని అడుగుతున్నారు, ఆ విషయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏమైనా చెప్తుందేమో, ఇవాళ ఏమైనా ఇస్తారేమో, రేపు ఏమైనా ఇస్తారేమో, అయ్యో ఇవాళ శనివారం వస్తుందే రాదా, రేపు ఆదివారం వస్తుందే రాదా, వస్తే ఇవాళనే రావాలి, ఇవాళ అగ్రికల్చర్ ఆఫీస్కోవాలి, ఇవి మాట్లాడుకుంటున్నారు రైతులు. కానీ రైతు భరోసా స్కీమ్ పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఉన్నట్ట లేనట్ట? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.